ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నాకు అద్దె ఫోటో అద్దె నాకు ఎవరు మాట్లాడద్దు. అందరు నమస్కారం చేయండి అమ్మవారికి. ఎవరు మాట్లాడద్దు 10 నిమిషాలు. శ్రీమన్మహాగణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. కమలలోచని విద్యారూప సర్వ విద్యా ప్రదేయమే. బ్లాక్ కలర్ వేయాల, బ్లాక్ కలర్ వేయాలి. దేశంలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ బాసర అమ్మవారు మా ముదోల్ తాలూకాలో కొలువైనారు. బాసర దేవాలయ అభివృద్ధి పేరిట గత టీఆర్ఎస్ ప్రభుత్వం 50 కోట్లను మంజూరు చేసినట్టే చేసి ఇంతవరకు ఆ 50 కోట్ల విషయంలో ఇలాంటి అభివృద్ధి శూన్యంగా కనబడుతుంది. ఆ 50 కోట్లు ఫిబ్రవరి నెలలో ఎలక్షన్ కంటే ముందు, అసెంబ్లీ ఎలక్షన్ కంటే ముందు విడుదల చేసినట్టే చేసి ఇంతవరకు మరి దేని పనులకు వినియోగిస్తున్నారో ముదోల్ తాలూకా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే 50 కోట్లు విడుదల చేసిందని చెప్పుకుంటుందో దాని అభివృద్ధి పనులు అక్కడికే ముగించి వేయడం జరిగింది. బాసర అభివృద్ధి కుంటుపడుతున్నది. మన ఉత్తర తెలంగాణలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసర అభివృద్ధిని పట్టించుకోకపోతే గత ప్రభుత్వం ప్రజలు చూడడం జరిగింది. బాసర పేరిట ఎవరైతే రాజకీయాలు చేశారో ఆ బాసర అమ్మవారి ఉసురు తలిగి వారు ప్రభుత్వం కూలిపోవడం జరిగింది. ఉత్తర తెలంగాణలో ప్రత్యేక పుణ్యక్షేత్రం ఏదైనా ఉందంటే అది బాసర అమ్మవారి పుణ్యక్షేత్రం. గత ప్రభుత్వంలో ఉన్న మాజీ సీఎం గారు కేసీఆర్ గారు బాసరని యాదాద్రి తెరలో అభివృద్ధి చేశానని చెప్పి ఇంతవరకు అభివృద్ధి యొక్క ఊసే లేదు. ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం మీరు గద్దెనెక్కడం జరిగింది. ఇకనైనా ఆలోచించి బాసర అభివృద్ధి విషయంలో పట్టించుకోవాల్సిందిగా నేను పత్రికా ముఖంగా మిమ్మల్ని విన్నపించుకుంటున్నాను. బాసర పుణ్యక్షేత్రం భారతదేశంలోనే దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి బాసర సరస్వతి అమ్మవారి దేవాలయం ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఉండడం అనేటువంటిది మేము చాలా గొప్పగా ఆ అమ్మవారి దయ మా కరుణ కటాక్షాలు మాపై ఉంటాయని చెప్పని మేము పవిత్రంగా భావిస్తూ అనేక పూజలు నిర్వహిస్తున్నప్పటికీ ఆ ప్రాంతానికి రైలు మార్గం ద్వారా, బస్సు సౌకర్యం ద్వారా ఇట్లా అనేక రకాలుగా దేశంలో ఉన్నటువంటి నలుమూలలు ఉన్నటువంటి భక్తులందరూ కూడా తమరందరికీ కూడా చదువులు అభ్యసించాలని చెప్పి వాళ్ళ పిల్లలందరికీ కూడా చదువులు అక్షర జ్ఞానము చేయించడానికి
లక్షల కోట్ల మంది జనాలు భక్తులందరూ కూడా బాసర పుణ్యక్షేత్రానికి రావడం జరుగుతూ ఉంటుంది. కానీ అక్కడికి వచ్చిన తర్వాత మనం అనుకున్నట్టు ఏదైతే దేవుడు వరమిస్తే పూజారి అడ్డుపడ్డట్టు ఇట్లాంటి సంఘటనలు గత ప్రభుత్వం ఏదైతే ఉందో మేము చాలా బాసరని పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి గొప్పలు చెప్పుకున్నటువంటి చరిత్ర ఉన్నది. దానికి తోడు 50 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేశామని చెప్పుకోవడం జరిగింది. కానీ అవి కేవలం మాటల వరకు మాత్రమే పరిమితమయ్యాయి తప్ప అక్కడ అభివృద్ధి మాత్రం శూన్యంగా కనబడుతుంది. దానికి ముఖ్య కారణం అక్కడ వేలాది ప్రజలు భక్తులందరూ కూడా అక్షరాభ్యాసానికి వచ్చినప్పుడు, దర్శనానికి వచ్చినప్పుడు అక్కడ పడుతున్నటువంటి అవస్థలు అంత ఇంత కాదు. కనీసం మంచినీటి సౌకర్యం కావచ్చు, మరుగుదొడ్ల సౌకర్యం కావచ్చు, అదేవిధంగా అక్కడ కాలినడకన వెళ్ళేటువంటి ప్రజలందరికీ కూడా కనీసము వారికి నీడ పట్టునడానికి కనీసము షెడ్లకు సంబంధించిన దాన్ని కూడా నిర్మాణం చేయడంలో కూడా అక్కడ పూర్తి స్థాయిలో లోపం కనిపిస్తూ ఉంది. దానికి తోడు నదీ ప్రవాహంలో ఉన్నటువంటి దాంట్లో భాగంగా శుభ్రత అనేటువంటిది పాటించడంలో కూడా పూర్తి స్థాయిలో విఫలమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. గత ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానాలు, నిధులు మంజూరు చేయడంలో జాప్యం జరిగినటువంటి కారణం వల్లనే ఇక్కడ ఉన్నటువంటి దేవాదాయ శాఖ మినిస్టర్ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పోయినసారి ఓడిపోవడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, ముదోల్ నియోజకవర్గం ఎమ్మెల్యే విఠలరెడ్డి కూడా ఓడిపోవడం అనేటువంటి జరిగింది. ఇట్లా మీ ప్రభుత్వంలో ఎవరైతే దీన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి గొప్ప చెప్పుకొని ముఖ్యమంత్రి గారు కూడా గతంలో ఎన్నోసార్లు చెప్పినప్పటికీ బాసర పుణ్యక్షేత్రానికి ఏ ఒక్క రోజు కూడా వచ్చి దర్శనం చేసుకున్నటువంటి చరిత్ర లేదు. కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో మరి వెంటనే చిత్తశుద్ధి కనబరిచి బాసర పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే విధంగా అనేక ప్రణాళికలైనటువంటి రూపొందించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి ఏకైక భారతదేశంలో ఉన్నటువంటి దక్షిణ భారతదేశంలో మన నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి బాసర సరస్వతి అమ్మవారి ఆలయం గత ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు మరియు స్థానికంగా మన నిర్మల్ జిల్లా మరి వాస్తవ్యులు స్వయాన దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి ఇంద్రకరణ్ రెడ్డి గారు వారి చేతుల మీదుగా 50 కోట్ల నిధులు మరి ఆలయ అభివృద్ధి కొరకు గత ప్రభుత్వం శంకుస్థాపన చేసినా కూడా ఎక్కడి గొంగడి అక్కడే అన్నట్టు అసలు ఏ అభివృద్ధి పనులు కూడా చేయకపోవడం, అదేవిధంగా వారి స్వలాభం కోసం మందిరంకి ఆనుకొని ఉన్నటువంటి వసతి గృహాలు, విఐపి గెస్ట్ హౌస్లు కానీ వాటికి వారి సహాయన వారి బంధువులు ఇంటి వాళ్ళే కాంట్రాక్టర్లుగా వ్యవహరించి అవిటిని మరి మరమ్మతులు చేసి అవి చేయడం స్వలాభం కోసం. మరి అదేవిధంగా ఈ ఒక్క చిన్న అభివృద్ధి పని కూడా మన బాసర అమ్మవారి ఆలయాన్ని మరి శంకుస్థాపన చేసినా కూడా మరి ఎక్కడ అభివృద్ధి చేయలేదు. అమ్మవారి శాపం గత ప్రభుత్వం కేసీఆర్ గారిని, అదేవిధంగా ఐక్యరెడ్డి గారిని, అదేవిధంగా ఇక్కడ శాసనసభ్యులు విఠలరెడ్డి గారిని శాపం కలిగిందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే దేవుడితో ఎవరు చెలగాటం ఆడద్దు, దేవుడితో ఎవరైనా చెలగాటం ఆడితే ఖచ్చితంగా దేవుడు బుద్ధి చెప్తాడని ఈ విధంగా స్వయాన ఉదాహరణగా మరి గత ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఏ ఒక్కరోజు కూడా మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు మరి అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన సరస్వతి అమ్మవారి దర్శనానికి రాలేదంటే మరి ఏ విధంగా ఆయన మూర్ఖత్వ ఆలోచన. ఎవరు అపోహలు మాట్లాడి దర్శనం చేసుకోవద్దు అమ్మవారిని, మనకు వేరుంటుందని చెప్తే ఆయన రాకపోవడం అంటే మరి అమ్మవారు ఏ విధంగా వారిపై మరి శాపం చూపించిందో ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరొక విషయం, ఇవాళ అవే అభివృద్ధి నిధులు మరి ఇక్కడ నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
మరి దేవాదాయ శాఖ మంత్రులు కొండ సురేఖ గారిని కూడా మేము మరి ఈ ఆలయంపై శ్రద్ధ చూపండి. ఏదైతే గత ప్రభుత్వం నిధులు విడుదల చేసినటువంటి 50 కోట్ల రూపాయలు తక్షణమే మీరు అమ్మవారి అభివృద్ధి కొరకు మరి పనులను ప్రారంభిస్తారని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.